మా యొక్క వందన దండాలు. నేను ఈ మహాసభ అంటే ఈ మహాసభలో చర్చించవలసిన విషయాన్ని 2 నిమిషాలు వచ్చాయి కాబట్టి 5 నిమిషాలు టైం తీసుకుని 5 పాయింట్లు చెప్తాను. ఒకటి, వెనక్కి చూసినప్పుడు చాలామంది కవులు కళాకారులు కనిపించారు. ఈ దశని ఉద్యమాల దశ మనది, ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే జయం మనదని చెప్పారు. అంటే ఆ యుగాన్ని డిసైడ్ చేశారు కవులు. అది నేను పాట పాడాను. ఆ స్టేజ్ని రచయిత కవి కళాకారులు ముందు డిసైడ్ చేయాలి. అంటే చాలా క్లియర్ ఉండాలి. అందుకే రచయితలారా మీరటి వైపు అనేది ఆ ప్రశ్న అందుకే వచ్చింది. తెలంగాణ ఉద్యమం అనేది ఒక ప్రాంత ఉద్యమం కాదు. తెలంగాణ ఉద్యమం అనేది విశాల ప్రజాస్వామిక ఉద్యమం చెప్తున్నాను. ఎందుకు విశాల ప్రజాస్వామిక ఉద్యమం చెప్తున్నా? ఆ ఉద్యమంలో ప్రధానమైన ఎజెండా ఏంటి? మా భూమి, మా నీళ్లు, మా సిమట సుక్కలు, మా అడవి, जल जंगल जमीन, ये हमारा है, इसके ऊपर हुक्म हमारा चल रहा है. दैट इज मोर डेमोक्रेटिक डिमांड. ఆ ఒక్క డిమాండ్ ఇక్కడే కాదు, మొత్తం ఈరోజు ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి డిమాండ్. కాబట్టి ఇక్కడున్న రచయితలు మనము ఈ ప్రపంచంలో ఎట్లయితే మీరు భారతదేశం ఉన్న వాళ్ళని ఏకం చేశారో, ఈ విషయంలో విముక్తి కావాలనుకున్న వాళ్ళని కూడా మనం కనుక్కునేటటువంటి ఐక్య సంఘటన కార్యక్రమం గురించి చర్చించమని చెప్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు మనం ప్రాంతీయము, ఒక్క ప్రాంతం ఉంది, ఒకటే తెలంగాణది, ఉపజాతి, జాతి అనే విషయంలోకి వెళితే మన ఉద్యమాన్ని అక్కడ తిప్పినట్టయితే భూమి, నీళ్లు, వనరులు. అంతేగా ఎందుకు విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమం అంటున్నా నేను? ఓన్లీ ప్రజాస్వామిక ఉద్యమం ఎందుకంటే లేవు. ఎందుకు విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమం నేను అంటున్నానంటే, అసలు ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ ఉద్యమం, ఇక్కడ ఉండేటటువంటి ధనిక రైతు, భూస్వామి, ఇక్కడ పుట్టినటువంటి పెట్టుబడిదారి, చిన్న వ్యాపారస్తులు కూడా దీంట్లో భాగమవుతుంది. అదే సమస్య. అంతకుముందు మా కూడా నేను రాసినట్టు భూమి మనదిరా అంటే మా దొరంటుంటే ఒక గుంట తీసుకోవాలంటుండే. ఇప్పుడు ఎస్సీ చెడిపోయి ఈ భూమి మనదిరా తీస్తున్నాడు. దట్స్ నాట్ క్లియర్లీ సామ్రాజ్యవాదం యొక్క పెట్టుబడి ఇన్ఫ్లో అయినప్పుడు ఆ సామ్రాజ్యవాదమైన పెట్టుబడి ముందుగా ఒక పథకం ప్రకారం వచ్చినటువంటి ఇక్కడున్న వలసకు వచ్చినటువంటి వలసవాదుల ద్వారా ఇక్కడ పెట్టుబడి పెట్టించి ఇది దోచుకుంటున్నాం. కనిపించేవాడు, కనిపించేవాడు. నీకు హైవే రోడ్డు కనిపిస్తుంది మా ఊరు పోతుంటే, కానీ టక్కున పడుతుంది ఒకటి జిఎంఆర్ అంటే ఏడిపోతుంది మా ఇంటికి 150 కట్టు బిడ్డ అంటారు. అది మనం గుర్తించగలగాలి. అందుకే ద పోయెట్ always have a great hypothesis. That is the point. We have to define it. కవికి ఒక గొప్ప హైపోథిసిస్ ఉంటుంది. చందమామ రాగానే చందమామ రాకపోవచ్చు కానీ కోరుకున్నాడు, వీడియో పోయినాడు. అక్కడే ఒక తెలంగాణ గురించి మనం చెప్తున్నటువంటి రచయిత నువ్వు పర్సనలైజ్ అయిపోయి, నువ్వు ప్రాంతీయవాదిగా అయిపోయి, లేదా ఒకే రాజకీయకు వాళ్ళ గురించి ప్రచారం చేసేటటువంటి వాళ్ళమైతే ఒక విశాలమైనటువంటి సమస్యని పరిష్కరించే క్రమంలో నువ్వు అనుకున్నట్టే పరిష్కరించబడితే అది మౌలికమైన సమస్యలు పరిష్కరించబడదు. ఫర్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ అండ్ ఉత్తరాంచల్ అది పరిష్కరించబడదు. ఇప్పటి వరకు మనం వాళ్ళు చెప్పినట్టు పరిష్కరించబడదు. బట్ తెలంగాణ ఒక గొప్ప హిస్టరీ ఉంది కదా. 700 సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యనే మా భూములు, మా నీళ్లు, 2 విషయాలు. వీటి మీద మా పాలన ఉండాలి. ఆ భూస్వామి కూడా పాలించుకోలే, కూలోడు కూడా పాలించుకోలేదు. దట్స్ వై బోత్ ఆర్ కమింగ్ ది పార్ట్ ఆఫ్ ఇట్. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి రచయితలారా, ఇప్పుడు ఉద్యమాన్ని నడిపిస్తున్న ఉద్యమకారులారా, మనం ఎక్కడ పప్పులో కాలేస్తున్నాం అనుకోవాలి. నేను స్వయంగా చెప్పిన ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే చేయమన్నది. ఉద్యమాల దగ్గరనే సమానమైతే అందరం. అది చాలా సింపుల్.
నీకు యుద్ధానికి పోయిన తర్వాత కమాండర్ చీఫ్స్ ఎవరి పువ్వులు పెట్టుకోరు, అక్కడ ఈక్వల్ అవుతారు. ఒక దగ్గర మనం ఒక రైలు ఒక దగ్గర పోయిన దగ్గర గద్దర్ ఉన్నాడు, కోదండరామయ్య ఉంటాడు, ఎల్లయ్య ఉంటాడు. ఎవడైతే ముందు నుంచి ఆపుతుంటాడో ట్రైన్ వాడే అక్కడ లీడర్ అవుతాడు. ఉద్యమాలనే మనుషులు సమానమవుతారు. ఉద్యమాల నుంచి నాయకత్వం వస్తుంది, ఉద్యమాల నుంచి సాహిత్యం వస్తుంది. హిస్టరీ నేర్పించింది. దట్ వీ హావ్ టు లర్న్ ఫ్రమ్ హియర్. ఎందుకు లేకుంటే తెలంగాణలో మేము మొన్న పోయినప్పుడు ఒక తల్లి చిన్న బిడ్డనెత్తుకొని తాత అన్నది. నువ్వు చెప్పు బిడ్డ అంటే జై తెలంగాణ అన్నది. అరే నేను జై తెలంగాణ అంటే జై తెలంగాణ. అప్పుడు ఆ తల్లి ఏడ్చింది. కొత్తగూడెం దగ్గర ఒక దగ్గర పొగ్గలు లేదు. ఏడిస్తే నేను ఎందుకు ఏడుస్తున్నా అంటే ఈ మాటలు నేనే నేర్పించిన ఈ బిడ్డకు రేపు తెలంగాణ రాకపోతే ఏం చేయాలని అడిగింది. నాకు జవాబు లేదు. సో ఈ విశాలత ప్రత్యేక తెలంగాణ ఉద్యమము, ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాదు, ఇది ఒక ప్రజాస్వామ్యమైనటువంటి తెలంగాణ, విశాలమైన ప్రజాస్వామ్యమైన తెలంగాణ అనేది అంటున్నట్టే దీంట్లో పెట్టుబడిదారుది, భూస్వామిది, ధనిక రైతుది, అన్ని కులాల మతాల యొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్టు. దట్స్ వై ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు జై తెలంగాణ అంటే బారాకుని మాఫ్ అయిపోతుంది, నెక్స్ట్ డే లీడర్ అయిపోతున్నారు. ప్రజలు తండోపతండాలుగా పిలుచుకొని వచ్చి బ్రహ్మాండమైనటువంటి నీకు నమస్కారం పెడుతున్నారు. హౌ ఇట్ విల్ బి పాసిబుల్? నిన్న మొన్నటిదాకా కూడా తుపాకులు వేయించినోడు, చంపినోడు, మమ్మల్ని చేసినోడు తెల్లారి వచ్చిన తర్వాత ఒక్క జై తెలంగాణతో ఎట్లా కాలుతున్నాడు? ఆ ఉద్యమం ఉన్న విషయాలు, ఆ ఉద్యమం అక్కడ ఉండే తెలంగాణ ప్రజలు తమ ప్రాంతాన్ని తీసుకుంది. ఇది ఇప్పుడు కాదు, 700 సంవత్సరాల నుండి బండి నుండి మొదలుకొని మొత్తం పడదా ఈ విషయం మీద మా అసలు చర్చించాలి. ఇక్కడ ఒక విశాలత తీసుకురావాలి. మీరు ఎట్లా ఈ ప్రాంతం నుంచి ఈరోజు కనీసం ఒక 500 మంది, కనీసం 200 మంది నీకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ నుండి మన తెలంగాణ మనం సపోర్ట్ చేశాం. వాళ్ళని కూడా మనం గెస్ట్గా పిలవాల్సి ఉంది. వాళ్ళని పిలవలేదు. బ్రహ్మాండమైన తేజస్బాబు కవితలు రాసి చదువుతుంటే ఇట్లా గుండెలు పిండిపోతుంటాయి. కాబట్టి గుండెలు పిండిపోదాం అని అంటుంటారు. మొత్తం వాళ్ళు రాసినటువంటి దళితులు, అక్కడ ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ రెండో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు విశాలత చేయాలంటే మొట్టమొదట కవులు కళాకారుల మధ్య ఉన్న వైవిధ్యాన్ని, మిత్ర వైవిధ్యాన్ని కలపాలి. మీరు మేము ఎట్లా కలిపారు? ఒక కవిత చదివేది, ఒక పాట పాడేది, ఒక ఉపన్యాసం ఇచ్చేది, ఓ నాటకం వేసేది. దయచేసి వినండి. ఈవెన్ ఇప్పుడే కాదు, తెలంగాణ సాయికోట కానీ అంతకుముందు కానీ వాళ్ళ మధ్య తీసుకొని రా. ఈరోజు కవులం వచ్చిన అరే డోలకేదిరా డబ్బేది మావాడు అడుగుతున్నాడు. కాయదగ్గర డోలక్ మీరెక్కాను గాతకి నై గాతకి అని చెప్పి మా అమ్మ కూడా నేను తీయని దేశం రాగం ఏం కొట్టాలనిపిస్తుంది. హౌ యూ మిక్స్? దేర్ ఆర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇది మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం కూడా ఉంది. రచయిత, పర్ఫార్మింగ్ రచయిత ఒక పర్ఫార్మ్ చేస్తాడు. ఎగ్జిక్యూట్ నేను విప్లవ రచయిత మెంబర్ కాలేదు, నాకు ఇయ్యలేదు. నేను అభ్యుదయ రచయితల మెంబర్ కాలేదు, ఎవరు పిలిచిపోరు. నేను తెలంగాణ రచయితలు కాలేదు, నాకు ఎవరు పిలిచిపోరు. నన్ను ఎవరు నువ్వు రచయితలని గుర్తి మా రచన చెప్తుంటే పాట పాడాలని గుర్తిస్తే కదా. అంటే ఎవరు రచయిత అని నేను వస్తే ఫస్ట్ క్వశ్చన్ నేను అధ్యక్షుడు రచయిత అంటే ఎవరు? ఈ దశలో రచయిత అంటే ఎవరు? ఒక్కసారి నేను వేకుమార్ వీళ్ళందరూ చెప్పినా 1000 మంది 2000 మంది కవులు కళాకారులు వాళ్ళే రాసి వాళ్ళే పాడి పల్లెల్లోకి గ్రామ సీమలోకి కోట్లాది మంది ప్రజల నుంచి పొద్దునుండి పొద్దున దాకా యుద్ధం చేసినట్టు పాడి కదిలించారు. వాళ్ళు ఎట్లా సమన్వయం చేస్తాం? దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ పోయిట్ who writes thank you for that, but a performer himself compose the song. He will go to the problem and he will fight, he will go to the jail, he will face everything like Belila. వాళ్ళు రాస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే తీసుకొని పోతుంటారు. యుద్ధంలో శత్రువును డైరెక్ట్గా ఫేస్ చేస్తుంటారు. వీళ్ళ మధ్య సమన్వయం చేయాలి. మన మిత్రుడు నందిని సిద్ధారెడ్డి రాసిన పాట ఈరోజు ఏది రాది ఆ పాట నాకంటే చాలు. అమరుల పాటలు అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఈ పాట ప్రతి దగ్గర మన విద్యార్థుల మీద మన ఇంకా మా పిల్లవాడు రాసిన స్టూడెంట్ వీరుల
మనం వీళ్ళ మధ్య సమన్వయం తీసుకురావాలని చర్చించాలని చెప్తున్నాం. మేము ఈ సమస్యను పరిష్కరించుకోగలిగాం, ఈ సమస్యని పరిష్కరించుకోగలిగిన గ్రాస్రూట్లమే. ఇక మూడవ పాయింట్, ఎందుకు ఈ ఉద్యమానికి ఇంత గొప్ప శక్తి ఉన్నది? సత్యనారాయణ జర సూర్యే ఎందుకు ఇంత శక్తి ఉన్నది? ఇది కూడా చర్చ చేయాలి. నాకే పరిచయమైన ఒక ఒగ్గు కథ కళాకారుడు, ఒక విప్లవ కళాకారుడు, ఒక అభ్యుదయ కళాకారుడు, ముగ్గురు రచయితలు ఒకే తెలంగాణ ఉద్యమంలో ఏకం చేసింది ఒక తెలంగాణ ఉద్యమం చెప్తున్నారు. అది కూడా మీరు చర్చించాలి. ఇప్పటికి కూడా అర్థమవుతలేదు నాకు. ఎందుకు నేనే అనుకుంటా ఈ ముగ్గురిని తీసుకొచ్చి బోనం ఎత్తుకున్నాను దేవాలయ నామనే ఫీల్ను వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడనే తెలంగాణ సంస్కృతి ఉద్యమం, అక్కడ నువ్వు వెనక్కిపోయి నుండి తెలంగాణ సాహిత్యం ఇంకెంతో సమ్మక్క సారక నుంచి సమస్యలు అదే. మా భూములు, మా నీళ్లు, మా శ్రమ, మా భాష, మా ఉద్యోగాలు ఇవన్నీ మాకు దక్కకుంటే పర్వాలేదు, దాని మీద మాకు ఎలాంటి పెత్తనం కానీ అధికారం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. లేకుంటే ఈరోజు దొరలు, క్యాపిటలిస్టులు, పెత్తందారులు అందరూ ఎట్లా భాగస్వాములు కాగలిగారు? లేదా తెలంగాణ ఉద్యమాన్ని ఈ చారిత్రాత్మకమైన దశలో అనేక సార్లు అసెంబ్లీలో ఇక్కడ పార్లమెంట్లో వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమమైన వాళ్ళు ఎట్లా ఈరోజు ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నారు? దట్ ఈస్ మై క్వశ్చన్. ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? అందుకే విశాలమైనటువంటి ఒక ప్రజాస్వామిక ఉద్యమం జరుగుతుంది. ఈ విశాలమైన ప్రజాస్వామిక ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి విశాలమైన ఒక యునైటెడ్ ఫ్రంట్ ఉండాలి, ఒక ప్రజా ప్రతిఘటన ఉండాలి. అక్కడనే ఫెయిల్యూర్ ఉంది, అక్కడనే మన నాయకత్వంలో ఫెయిల్యూర్ ఉంది, అక్కడనే రచయితలో ఫెయిల్యూర్ ఉంది, అక్కడనే ప్రజాస్వామికవాదంలో ఫెయిల్యూర్ ఉంది. మనమంతా ఒకవేళ ఈ ఫెయిల్యూర్ను గుర్తించకపోతే ఒక పాట, ఒక కవిత, ఒక డ్యాన్స్, ఒక డ్రామా, మన వాళ్ళు జూకంటి అన్నం రాసిన కవితలు అవి మాత్రమే మిగులుతాయని హెచ్చరిక చేస్తున్నాను. డెఫినెట్గా హెచ్చరిక చేస్తున్నాను. నీవు ఇఫ్ యూ గో రిపీట్ అవేది కనిపిస్తాయి. నీకేమీ లేదంటే మ్యూజియంలో పెట్టుకోవాలి. కానీ ప్రజలు కోరుకున్నారు మా మా నీళ్లు మాకు కావాలి అనగా నా సొంతంలో ఇస్తాడు కాదు. నేను బయటకు కూర్చాను, నేను జీతగాను, నువ్వు కవి, మా నీళ్లు మాకు కావాలన్నావు కదా, నాకు భూమి లేదన్నాడు. అదే ప్రజాస్వామ్య ఆన్సర్ చెప్పాలి. పోయిన వాడు ఇంతకుముందు చెప్పినట్టు లక్ష్యం చెప్పినట్టు ఒరే కాంగ్రెస్ నీ కబడ్డీ తెలిసిపోయి రాజ్యాన్ని రాజు ప్రశ్నించిన వాడే కవి రచయిత. వాడిని ప్రశ్నించాలి, వాడిని ప్రశ్నించాలి, రాజును రాజ్యాన్ని ప్రశ్నించాలి, ఈ సామ్రాజ్యాన్ని ప్రశ్నించాలి, మిలిటరీని ప్రశ్నించాలి. అలాంటి వాడే రచయిత. వాడే తీసుకొని పోతాడు, వాడే ప్రజలతో భాగమవుతాడు, ఉద్యమంలో భాగమవుతాడు. వాడు ఎప్పుడు పోరాడి పోరాడి తమ రక్తాన్ని దారిపోస్తాడు. అలాంటి చరిత్ర ఉండేటటువంటి మనం ఈ ఉద్యమం ఎందుకు ఫెయిల్యూర్ అయిందనే దాని విషయంలో స్పష్టత లేకుండా అన్న అసలు చెప్పినట్టు ఏ రాజకీయాలు ఏమైనా మరి అంత సరళంగా జరుగుతుంది. అందుకే విశాల ఐక్య సంఘటనలో నడిపించే దాంట్లో జైన్స్ల పాత్ర ఏంటి, ప్రజా ఫ్రంట్ లో పాత్ర ఏంటి, కవుల కళాకారుల పాత్ర ఏంటి, రచయితల కళాకారుల పాత్ర ఏంటి, ఎక్కడ ఫెయిల్యూర్ గ్రామ పునాదుల్లో ఎందుకు ప్రజలందరూ ఏకమై తెలంగాణ కావాలని పోరాటం పిచ్చితమైపోయినప్పుడు వాళ్ళని బతికించడానికి రచయిత కవులు కళాకారులు ఏం చేసినారు? వాళ్ళు చనిపోయినప్పుడు మీద అదే పెళ్లిళ్ళతో పోరాడి చనిపోయింది, ఆయన పోరాడి చనిపోయింది. ఆ దశ నుండి మళ్ళీ రెండవ దశ వచ్చినప్పుడు వాడు పెట్రోల్ మనసు వచ్చినప్పుడు మనం ఏం చేశాం? ఎందుకు కావాలి? ఎందుకు కవులు కళాకారులు రచయితలు ఎంతో చరిత్ర కలిగిన బండి వైట్ నాట్ టేకన్ ది లీడర్షిప్ టు లీడ్ ఇట్. అందుకే నువ్వు గీతులు, కవులు, కవిత్వాలు, రచయితలు రచనలు రాయడం కాదు, నువ్వు ఆచరణలోకి ఎక్కడ పోతావు, ఎక్కడ సమీకరిస్తావు? దిస్ ఇస్ ది దశ. అదే ప్రజలకు అత్తరన్నా లేవరా నడురా ఉరుకురా అని నేను చెప్పి ఇంట్లో అంటే పనిదే. ఎంతో త్యాగం చేసిన జాతి, సర్వస్వం కోల్పోయిన వాళ్ళు, రేపు చేయబడ్డ వాళ్ళు, పేలాడ తీయబడ్డ వాళ్ళు, కాల్చి వేయబడ్డ వాళ్ళు, భూమిని కోల్పోయిన వాళ్ళు,
ఒక్కసారి ఎవరైతే తమ మనసు కాలినప్పుడు తిరుగుబాటు చేసినటువంటి తెలంగాణ. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని రచయితల మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, మనం విత్తనాలై ప్రజల దగ్గరికి వెళ్దాం. ఆ నాయకులు తిరిగి ప్రజల దగ్గర తీసుకొచ్చే మన శక్తి ఉన్నది. అనేక విద్యార్థి ఉద్యమాలు, రచయితలు, కవులు, కళాకారులు ఈరోజు మనతో ప్రేరితమైన ఇంతకు చెప్పినట్టు. కానీ మనము ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. మనము ప్రాంతీయమై పర్సనలైజ్ అయిపోయి పార్టీలకు అయిపోయి జేఏసీలు, ప్రజా సంఘాలు అన్ని విశాలమైనటువంటి ఐక్య సంఘటన నడిపే దగ్గర మనం ఏకంగా ప్రజలు కోరుకుంటుందని ఈ ఐక్యత చేయాలని చెప్తూ, ఈ బాధ్యత గురించి చర్చించాలని చెప్తూ, లేకపోతే పుస్తకాలు, కవితలు, డేట్, మీ పాటల క్యాసెట్, నా గొంతు ఇవే చివరిగా మిగులుతాయి. వాటిని ప్రజలు క్షమించాలా దాచిపెట్టుకుంటారు. వాళ్ళకి ఏమనరు, వాళ్ళనరు, ప్రజలు దాచిపెట్టుకుంటారు. దాని నుంచి అందు గురించి గో టు ది పీపుల్. లక్షల కోట్లాది మంది ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి నేను చెప్తున్నా. నేను ఇంకా కూర్చొని చెప్పను. ప్రజలు ఏమంటున్నారు? మీరు ఎందుకు ఐక్యం కావాలంటున్నారు? ఇట్లా పడుతున్నారు గద్దర్లు పెట్టి. ఎందుకు ఐక్యంగా ఈ విశాలమైన పోరాటంలో మేము స్ట్రైకులు చేశాం, ఇంటి వరకు చేయవు. మేము రైలు బ్రోకర్ చేసినాం, చివరి వరకు చేయవు. మేము వంటల ఆర్పులు చేసినాం, చివరి వరకు చేయవు. మేము రిజైన్ చేయమన్నాం, చివరి వరకు రిజైన్ చేయం. వన్స్ యూ రిజైన్, వై యూ కమ్ ఫర్ ది ఎలక్షన్? ఎందుకు పోతాను ఎన్నికలు? ఉద్యమాల ద్వారా తెలంగాణ వస్తుందని చెప్తున్న నీవు ఒక్కసారి ఎన్నికల్లో రాజీనామా చేసినప్పుడు ఉద్యమం చివరి వరకు ఐ డోంట్ కేర్ దిస్ అని ఎన్నికలు. అది ఒక ప్రక్రియ. ఉద్యమాలు ఇటు నుండి అటువైపు, అటువైపు నుండి ఇటువైపు, చివరికి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ఏమీ ఈ చారిత్రాత్మకమైన దృష్టిలో మనం ఉన్నామని చెప్తూ, రచయితల ఇది విశాలమైనటువంటి ఒక మహాసభగా మారాలని రచయితల మీరెటువంటి చెప్తూ, మీ దగ్గర వెనక మాతో పనిచేసిన అమరవీరులు చాలామంది కనిపిస్తున్నారు. చర్మన్ రాజు కానీ, కాళేశ్ కానీ, మన సాహు కానీ, అనిశ్చిత ప్రభాకర్ కానీ చాలామంది బొమ్మలు ఉన్నాయి. వాళ్ళు అందించింది అదే. అందుగురించే నువ్వు 9th డిసెంబర్ నాడు ఇచ్చినటువంటి దాన్నే కట్టుబడి మనం అటు తిప్పకుండా నువ్వు రాజీనామా చేయి, నువ్వు ఇక్కడికి రా, నువ్వు చందాలు పెట్టుకో, నువ్వు ఇంట్లో అటు తిప్పకండి. డోంట్ టేక్ ది రైటర్స్ అండ్ ది పోయిట్స్, లెట్ ది పొలిటీషియన్స్ స్టే. వి విల్ ఫేస్ దెమ్. వాళ్ళని ఎదుర్కొంటాం, మేము తప్పకుండా ఎదుర్కొంటాం. వాళ్ళని అట్లా ఈజీగా వదిలిపెట్టు. యు ఆర్ థింకింగ్ దట్ నేను అంత ఈజీ వదిలిపెట్టు చెప్తున్నా, అంత ఈజీ వదిలిపెట్టాం. మనం ఎందుకు రావాలి? గీత నుంచి డిసెంబర్ 9th నాడు పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నావు, అది ఒక్కటే డిమాండ్. అటువైపే తీసుకెళ్ళాలి ఉద్యమం. అది కాకుండా 8th చాప్టర్ మీకు కొన్ని రోజులు ఇటు, తర్వాత ఆయన మాట్లాడతాడు, సెలవు అయిన తర్వాత వస్తుంది, లీవ్ అయిన తర్వాత వస్తుంది. నాకు ఇప్పుడు చేత కాదు, అరే నీకు కాకపోతే చెప్పు వెళ్ళిపో. అందుకే ఇక్కడనే మనం రాజుని ప్రశ్నించడమే కాదు, మనతో ఉండి పోరాటాన్ని తప్పుతో తీసుకునే వాడిని కూడా ప్రశ్నించాలి. ఏ ఉద్యమం గెలిచిన తర్వాత అన్ని బెనిఫిట్లు వస్తాయి, ఉద్యమాలు గెలిచిన తర్వాత అన్ని బెనిఫిట్లు వస్తాయి. ఉద్యమం విజయవంతం కాకుంటేనే నీకు ఇన్ని బెనిఫిట్లు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే కవి, ఎందుకంటే కళాకారుడు, ఏ ఉద్యమం చేయించకుండానే ఇన్ని బెనిఫిట్లు నీకు ఎన్ని వచ్చినాయి, ఇన్ని ఆనందాలు ఎన్ని వచ్చినాయి, ఇన్ని సుఖాలు నీకు ఎట్లా వచ్చినాయి, నువ్వు ఎట్లా చేస్తున్నావు? దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. There is a problem with us also. We are not questioning that. ఈ విశాల ఐక్య సంఘటన సమస్య ఉంది. ఐక్యత పోరాటంలో ఐక్యతనే చేసినాము. నా తప్పుడు చెప్తున్నా, పోరాటం చేసాము, ఐక్యత చేయలే. ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఒక విశాల ఐక్య సంఘటన పోరాటం. అలా దొరగుడు ఉంటాడు, పటేల్ కూడా ఉంటాడు, ఎల్ఐ ఉంటాడు, సిపిఐ ఉంటుంది, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఇంతమంది తీసుకొని పోవాలి. అక్కడే రచయితల మీరెటు వైపు అడుగుతున్నా. As if it is a unity and so, how a leader has got so many things. He can become minister, cabinet minister, state minister, or he can become everything. అదే ఉద్యమాలు వచ్చిన తర్వాత వస్తే కానీ ఉద్యమాలు రాకపోతే నీకు ఎట్లా వచ్చిందని అడిగినా కదా నేను అడుగుతున్నా. ఐక్యసంఘటన ఉన్న ప్రాబ్లం, ఆ మిత్ర వైవిధ్యాలు ఉన్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లాన్ని మనం రిజాల్వ్ చేయకుండా తెలంగాణ ఉద్యమంలో దిక్సూచిగా ఉండాలని చెప్తూ
ఇంత ఎమోషనల్గా మాట్లాడినందుకు అధ్యక్షుడు మా క్షమించాలని చెప్తూ ఇది ఒక ఆత్మవిమర్శ లాంటి స్పీచ్.